లాటిన్ అమెరికాలో మళ్ళీ పింక్ టైడ్ మొదలైంది. అంటే లెఫ్టిస్ట్ వేవ్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ మనం చూస్తున్నాం. రైటిస్ట్ గవర్నమెంట్స్, ఫార్ రైట్. మొన్నటి వరకు కూడా బ్రెజిల్లో జైర్ బోల్సనారో ఉన్నారు, ఫార్ రైట్ ఆయన. పింక్ టైడ్లో భాగంగా ఇప్పుడు సెకండ్ పింక్ టైడ్ వచ్చిందని చెప్పొచ్చు. పింక్ టైడ్ అంటే లెఫ్టిస్ట్ భావజాలం గల గవర్నమెంట్ అధికారంలోకి రావటం, ప్రజలు అటువంటి భావజాలం ఉన్న గవర్నమెంట్ని, పొలిటికల్ పార్టీని అధికారంలోకి తేవటం అన్నమాట. మెక్సికో, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియా, బొలీవియా, హోండురస్, ఇప్పుడు బ్రెజిల్. మనందరికి తెలుసు, బ్రెజిల్లో 2003 నుంచి 2010 వరకు చాలా గొప్ప వ్యక్తి బ్రెజిల్కి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఆయనే లులా డి సిల్వా. బారక్ హుస్సేన్ ఒబామా ఒక మాట అన్నారు, మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లులా డి సిల్వా అని ఒకప్పుడు. సో అటువంటి పాపులర్ లీడర్ అనుకోని కొన్ని కారణాల వల్ల కార్ వాష్ స్కాండిల్ అని చెప్పి కరప్షన్ స్కాండిల్లో ఇరుక్కోవడం, 2 సంవత్సరాలు జైల్లో ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. అసలు ఈ లులా డి సిల్వా ఎవరు? ఈయన చిన్నప్పుడు చాలా పేదవాడు, షూ పాలిష్ చేసేవాడు, పీనట్స్ అమ్మేవాడు. అటువంటి వ్యక్తి వర్కర్స్ పార్టీలో చాలా పాపులర్ అయ్యాడు. ట్రేడ్ యూనియన్ సపోర్ట్ అనేది చాలా ఉందన్నమాట. 2003 నుంచి 2010 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు బ్రెజిల్లో తెచ్చారు. కొన్ని మిలియన్ల మందిని పేదరికం నుంచి బయట తీసుకొచ్చారు. బోల్సా ఫెమిలియా అని చెప్పి ఒక అద్భుతమైన ప్రోగ్రాం నడిపించారు అప్పట్లో. ప్రతి ఇంటికి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనమాట. బోల్సా ఫెమిలియా మోడల్లో ఆంధ్రప్రదేశ్ అప్పట్లో 2004లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్కి రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఇటువంటి స్కీమ్నే అక్కడికి వెళ్ళి స్టడీ చేసి తీసుకొచ్చింది అనమాట. కానీ ఇక్కడ పార్టీ గెలవలేకపోయింది 2004 ఎలక్షన్స్లో. బోల్సా ఫెమిలియా అంటే ప్రతి ఇంటికి ఒక అకౌంట్లోకి డబ్బులు వస్తాయన్నమాట. సో పావర్టీని ఎలివేట్ చేయడానికి ఆ ప్రోగ్రామ్. సో ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాడు ఆయన. దాంతోపాటు స్కూల్ చిల్డ్రన్కి స్టైఫండ్ ఇచ్చేవాడు, బోల్సా ఎస్కోలా అని చెప్పి స్కూల్ స్టైఫండ్. అండ్ ఇప్పుడు మనం మోడీ గారు మన్ కీ బాత్ చూస్తున్నాం కదా, మోడీ గారు రెగ్యులర్గా మాట్లాడటం, ప్రజలతో ఇంటరాక్ట్ అవటం, ఆయన అభిప్రాయాలు చెప్పటం. ఆయన టీవీ షోలు అప్పట్లోనే పాపులర్. ఆ 2005-06 టైంలో ఈయనవి లులా డి సిల్వావి. అంతేకాదు బ్రిక్స్ బిగినింగ్ అప్పుడు కూడా ఈయనే ఉన్నారు. ఆయన 3 సార్లు ఇండియాకి రిపబ్లిక్ డే టైంలో చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఈయన క్రెడిట్స్లో చాలా ఉన్నాయి, లులా డి సిల్వా క్రెడిట్స్లో. అయితే కొంతకాలం గత 10-12 సంవత్సరాల నుంచి ఆయన మరుగున పడిపోయారనమాట. బ్రెజిల్లో జనరల్గా ఒక 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తర్వాత 3rd కాన్సిక్యూటివ్ టర్మ్ ఒక ప్రెసిడెంట్ ఎలక్ట్ అవడానికి ఉండదు. సో 34 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా జైర్ బోల్సనారో, ప్రస్తుతం ఉన్న నిన్నటి వరకు ఉన్న ఫార్ రైట్ ప్రెసిడెంట్, తనకు తానే ఎలక్షన్స్ కోరుకున్నప్పుడు 34 సంవత్సరాల తర్వాత ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఓడిపోవటం, ఆయన కూడా ఊహించి ఉండడం ఓడిపోతానని చెప్పి. ఎందుకంటే ఆయనకి అగ్రో బిజినెస్ లాబీ సపోర్ట్ చాలా ఉంది ఇప్పుడున్న ఫార్ రైట్ ప్రెసిడెంట్, ఇప్పటి వరకు ఉన్న బోల్సనారోకి. కారణం ఏంటంటే అమెజాన్ అడవులు నరికేసి అక్కడ లాబింగ్ చేసి బిజినెస్లు స్టార్ట్ అయిపోయాయి. ఆ బిజినెస్లు చేసే వాళ్ళ సపోర్ట్ ఇంక చాలా ఉందన్నమాట. కానీ ప్రజలకు నచ్చలేదు. కారణం అమెజాన్లో మొత్తం నరికేయటం, దానిలో అడవుల్ని పాడు చేయటం, ఇదంతా ఆయన వాళ్ళకి నచ్చలేదు అనమాట. దాంతోపాటు COVID-19 తర్వాత ఎకనమిక్ ఇన్స్టెబిలిటీ, హెల్త్ కేర్ క్రైసిస్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి బ్రెజిల్లో. దాంతో ప్రజలకు బోల్సనారో అంటే విసిగెత్తింది. కానీ ఇక్కడ మీరు మ్యాండేట్ చూస్తే కూడా పెద్ద మెజారిటీతో ఏం గెలవలేదు లులా డి సిల్వా. ఓన్లీ చాలా లిటిల్ డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా తక్కువ పాయింట్ ఓట్స్తో గెలిచారనమాట. ఓవరాల్గా ఇంటర్నేషనల్గా చూస్తే కనుక జైర్ బోల్సనారోకి చాలా దేశాలు ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా అమెజాన్ కనుక నాశనం అయితే అది ప్రపంచానికే ముప్పు అని చెప్పి చాలా మంది నమ్ముతారనమాట ఇప్పటికి కూడా. సో అమెజాన్ చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డదనమాట. సో దాంతో ఓవరాల్గా లులా డి సిల్వా ఇప్పుడు ప్రెసిడెంట్ అవటం, ముఖ్యంగా లెఫ్టిస్ట్ టైడ్స్ మళ్ళీ రావటం, రైటిస్ట్ నుంచి మళ్ళీ లెఫ్టిస్ట్కి టర్న్ అవుతుందా? ఎందుకంటే రైటిస్ట్ వేవ్స్ కనిపించాయి మొన్నటి వరకు, ఇప్పుడు లెఫ్టిస్ట్ వేవ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా ఈజ్ ప్రోన్ టు లెఫ్టిస్ట్. మీకు తెలుసు, ఎప్పుడైతే నియో లిబరల్ పాలసీస్ వచ్చాయో, థాచరిజం, రీగనిజం మొదలైందో, స్లోగా ఎప్పుడైతే నియో లిబరల్ మార్కెట్స్ కంప్లీట్గా ఓపెన్ అయ్యాయో, దాన్ని కౌంటర్ చేయడానికి లాటిన్ అమెరికాలో లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఎక్కువగా ప్రాబల్యం పొందింది. ఆ టైంలో లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్ వచ్చాయి, వాటినే పింక్ టైడ్ అన్నాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు రైటిస్ట్ సెంట్రిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్టిస్ట్ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ పింక్ వేవ్ ఆర్ సెకండ్ పింక్ టైడ్ అంటున్నాం అనమాట. ఓవరాల్గా లులా డి సిల్వా వచ్చిన తర్వాత లాటిన్ అమెరికా, ముఖ్యంగా బ్రెజిల్ పాత్ర ప్రపంచ రాజకీయాల్లో ఎలా మారనుందో చూడాలి.